పవన్ కళ్యాణ్ ఏదైతే మీరు పిఠాపురం వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నట్లయితే చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడ ప్రచారానికి వస్తూ ఉన్నారు. కేవలం ఒక వంగా గీత అనే లేడీని ఓడగొట్టేందుకు ఇంతమంది అవసరం ఉంటారా? మీరేం చెప్పచ్చు? ఏమండి, వంగా గీత గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఆవిడ పనిచేశారు. అండ్ ఆవిడ పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆయనకి చేతనైనంత, అంటే ఆవిడ చుట్టూ ఉన్న జనాలకి చేతనైనంత ఆవిడ చేసుకుంటూ వచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ వరకు ఆవిడ ఎంత చేయగలిగారు, కొంచెం ఆ తర్వాత ఎంపీగా ఎంత చేయగలిగారు చూస్తూనే ఉన్నారు, ప్రజలకి తెలుసు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని కొట్టాలి అంటే మరి ఆ మాత్రం సపోర్ట్ అవసరం. ఒకటే విషయం నేను చెప్తున్నాను, అంటే మనం 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే, కూటమి అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడే ఒక మైనస్. ఆ తర్వాత ఇవాళ ఒక న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అందులో కేవలం ఒకళ్ళ ఫోటోనే ఉంది, మిగతా 2 ఫోటోలో కూడా ఒక ఫోటో లేదు, అక్కడ ఇంకొకళ్ళు మైనస్. సో ఇలా మైనస్లు అవుతూ వస్తున్నాయి, అవి మనకి ప్లస్లు అవుతూ వస్తున్నాయి అంతే. మనం ఏంటంటే మన క్లారిటీతో మనం ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ, ఇది మన పార్టీ, దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు, ఎటువంటి పార్టీలతోని లొసుగులు అవసరం లేదు. మన ధ్యేయం ఒకటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి సంక్షేమం జరగాలి. ఇవాళ ఆ కూటమి దయ వల్ల ఇంత మండు టెండలో, ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. కడుపు మండిపోతుంది చూస్తుంటే. ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి, జగనన్నని సీఎం చేయాలి. ఒకటే విషయం నేను చెప్తున్నాను, అంటే మనం 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే, కూటమి అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడే ఒక మైనస్. ఆ తర్వాత ఇవాళ ఒక న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అందులో కేవలం ఒకళ్ళ ఫోటోనే ఉంది, మిగతా 2 ఫోటోలో కూడా ఒక ఫోటో లేదు, అక్కడ ఇంకొకళ్ళు మైనస్. సో ఇలా మైనస్లు అవుతూ వస్తున్నాయి, అవి మనకి ప్లస్లు అవుతూ వస్తున్నాయి అంతే. మనం ఏంటంటే మన క్లారిటీతో మనం ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ, ఇది మన పార్టీ, దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు, ఎటువంటి పార్టీలతోని లొసుగులు అవసరం లేదు. మన ధ్యేయం ఒకటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి సంక్షేమం జరగాలి. ఇవాళ ఆ కూటమి దయ వల్ల ఇంత మండు టెండలో, ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. కడుపు మండిపోతుంది చూస్తుంటే. ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి, జగనన్నని సీఎం చేయాలి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు, వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది, 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. అందరికీ నమస్కారం. ఏదో ప్రచార పేరు లేదండి, విజయ పేరులాగా ఉంది నాకైతే. ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు, ఒక మామగారికి అల్లుడిలాగా రాలేదు, ఒక సేనానికి సైనికుల్లా వచ్చాను. ఆ సేన కోసం సైనికుల్లా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే 11 ఏం చేస్తారు? మన గుర్తు ఓట మోగిపోవాలి. ఏం మోగిపోవాలి? ఏదో ప్రచార పేరు లేదండి, విజయ పేరులాగా ఉంది నాకైతే. ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు, ఒక మామగారికి అల్లుడిలాగా రాలేదు, ఒక సేనానికి సైనికుల్లా వచ్చాను. ఆ సేన కోసం సైనికుల్లా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే 11 ఏం చేస్తారు? మన గుర్తు ఓట మోగిపోవాలి. ఏం మోగిపోవాలి? ఓట మోగిపోవాలి. ఓట మోగిపోవాలి, ఫ్యాన్ ఆగిపోవాలి. ఆ సత్తా ఏదో మీరు చూపించారబ్బా. ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు. మీరు ఒక్కసారి మీ గడప దాటి
వచ్చి మీ ఓటు వేయండి, రాజు క్లాసుకి ఓటు వేయండి. మీకోసం నిలబడతాడు. ఆయన కంటే ముందర మేము ఉంటాం. మీరుంటారా? వినపడలా ఉండంటే మనందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దేనికి? రాజు క్లాసుకే మన ఓటు, కూటమికే మన సపోర్టు. బ్యాలెట్ నంబర్ 4 మనకు ఓటు గుద్దేయాలి. థ్యాంక్ యూ. అధికారంలో ఉన్న చాలా పార్టీలు చేయలేనివి ఎన్నో విషయాలు. కళ్యాణ్ బాబాయ్ 10 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే సీట్ లేకపోయినా కూడా కౌలు రైతులకు ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేసి మరీ వచ్చి వారు డబ్బులు ఇచ్చారు. మట్టి కార్మిక ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా జనసేన నుంచి కళ్యాణ్ బాబాయ్ గారు కదిలి హెల్ప్ చేయడం జరిగింది. ఇలాగా మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు, ఒక్కసారి బాబాయ్ని మన అసెంబ్లీ పంపిస్తే మన కోసం, మన ప్రజల కోసం ఎంత చేస్తారనేది. అండ్ మీ అందరి సపోర్ట్, ప్రేమ ఎప్పుడు కళ్యాణ్ బాబాయ్కి ఉండాలి, మా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. అండ్ ఆయన ఎప్పుడు ఆయన నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము ఎంత కుటుంబ సభ్యులా ఫీల్ అవుతామో ఆయన మిమ్మల్ని అందరినీ ఆయన సొంత కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతూ ఉంటారు. బహుశా అందుకే ఆయన మా ఇల్లు వదిలేసి పండుగలప్పుడు కూడా ఇక్కడ మీతో పాటే ఉంటూ ఉంటారు. అండ్ నిజంగా ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, ఆయనకు మీ మీద ఉన్న ప్రేమ, మీకు ఆయన మీద ఉన్న ప్రేమ ఇది ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఈసారి వచ్చే May 13th ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి, క్లాస్ కి ఓటేసి బాబాయ్ని అత్యధిక మెజారిటీలో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మన కాకినాడ ఎంపీ అభ్యర్థి మన ఉదయ్ గారు, శ్రీనివాస్ ఉదయ్ గారు కూడా ఆయన కూడా ఓటేసి గ్లాస్ గుర్తుకి 2 ఓట్లు వేసి ఎంతో మెజారిటీతో గ్లాస్ గుర్తుని జనసేనని గెలిపించాలని కోరుకుంటున్నాం. జనసేన అంటే ఒక పవర్ఫుల్ పార్టీ లాగా ఎనర్జీ ఉంది. సో ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని, ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని. కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేస్తే మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు, అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి పనిచేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రజలు చేస్తారు. దాంట్లో ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను, మొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా బాబాయ్ ఇక్కడ నుంచి నుంచోవడం వల్ల మీ సొంతూరు ఏంటంటే రేపు పొద్దు నుంచి మా తర్వాత మేము పిఠాపురం చెప్పుకుంటాం. అలాగా మీరు మా తీగ చూపించే ప్రేమ, మీకు ఎప్పుడు బాబాయ్ మీ అందరినీ బాగా చూసుకుంటారు ఒక నమ్మకం, భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.